4.5 years ఆఫ్ లవ్. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఆ ప్రేమను ఒక చిన్న సమస్య వల్ల వదులుకోలేం కదా. అప్పుడే అర్థమైంది, మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉండదు. మనకు నచ్చినట్టు మనమే మార్చుకోవాలి. దానికోసం ఎంతకైనా తెగించాలి, ఎంతకైనా. రే ఇటు పదరా పదరా. ఎంతసేపు రా? ఎవరు చూడనట్టున్నారు. పద. ఒకసారి పక్కపు. ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే. అమ్మా. ఒరే ఎక్కడున్నావురా? ఏమైంది? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు తొందరగా ఇంటికి రాముందో. వస్తున్నా. ఏమైంది? సంథింగ్ ఏదో జరిగిందిరా. నీట్గా ప్లాన్ చేసినా కూడానా? ఇప్పుడు వెళ్తే దొరికిపోతావురా. మరి ఏం చేయమంటావు? రే 5 minutes ఇక్కడ ఉండు, వచ్చేస్తా.
నాన్న ఏమైందమ్మా? ఊరని లెటర్ ఇక్కడే పెట్టి చచ్చానా? వా, అయినా లెటర్ ఎందుకు రాసావరా నువ్వు? వెళ్ళినోడు సైలెంట్గా వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, ఊరు దాటకముందే విషయం తెలిసిపోయింది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. అసలు నేను ఇలా చేస్తానని నా కల్లో కూడా అనుకోలేదు. కానీ తప్పట్లేదు. తను లేకుండా నేను ఉండలేను. మీకు చెప్పిన ఒప్పుకోరని తెలుసు, అందుకే ఇలా చేస్తున్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా మీ మీద ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. ఇట్లు. రే, ఏమైంది? నాన్న, అది వెళ్ళింది మన ఇంటి నుంచి మాత్రమే, ప్రపంచం నుండి కాదు కదా. పట్టుకుందాం, ఎలా అయినా పట్టుకుందాం. రే, త్వరగా రారా బాబు, సిరి గోల్ పెట్టిస్తుంది అక్కడ. ఏదైనా మనతో ఒకసారి చెప్పాలి కుదిరి ఒక మాట అయినా. నిన్నేరా, ఏమైంది? మీకు నేనున్నాను నాన్న. భయపడద్దు, బాధపడద్దు. అమ్మా, ఏమైంది? రే, వెళ్ళి గంట అవుతుందిరా, ఇంకా ఎంతసేపు? సిరి నీకోసం వెయిటింగ్ అక్కడ. ఊటి అమ్మా, దాని గురించి మర్చిపోయానే. వస్తున్నాను. రే, త్వరగా రారా బాబు, సిరి గోల్ పెట్టిస్తుంది అక్కడ. రారా, బండెక్కు. రే, నిన్నేరా, ఏమైంది? నీకో విషయం చెప్పాలరా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. అసలు నేను ఇలా చేస్తానని నా కల్లో కూడా అనుకోలేదు. కానీ తప్పలేదు. తను లేకుండా నేను ఉండలేను. మీకు చెప్పిన ఒప్పుకోరని తెలుసు, అందుకే ఇలా చేస్తున్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా మీ మీద ప్రేమ అలానే ఉంటుంది. ఇట్లు నీ కూతురు దివ్యానా? దివ్య లేచిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? వెళ్ళిపోదాం. ఏం ఆలోచిస్తున్నావు రాహుల్? భయంగా ఉంది దివ్య. ఎందుకు? ఫ్యూచర్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, ఎన్నో ప్లాన్ చేసుకున్నాం, వాటన్నిటికీ ధైర్యం ఉంది. కానీ అదే ప్లాన్ మన ఇద్దరిలో చెప్పడానికి మాత్రం కొంచెం భయంగా ఉంది. ఏంట్రా ఇలా అంటున్నావు? ఇప్పటివరకు మీ ఇంట్లో ఈజీగా ఒప్పుకుంటారన్నావుగా. అన్నాను, కానీ ఇప్పుడు ఎందుకో భయంగా ఉంది. రాహుల్, మనం ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి రాహుల్. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఏం చేస్తామో తెలియదు. మన ఫ్యూచర్ మనమే రాసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. వాట్? అవును, మన కోసం కాదు, మన ఫ్యూచర్ కోసం. ఐ నో ఇది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మనం ఏదైతే తప్పు అనుకుంటామో అదే మన ఫ్యూచర్ని బెటర్ చేస్తుంది.
పర్లేదు కదా? ఏం పర్లేదు, నీకు నేనున్నా, నాకు నువ్వున్నావు. తను లేకుండా నేను ఉండలేను. మీకు చెప్పినా ఒప్పుకోరని తెలుసు, అందుకే ఇలా చేస్తున్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా మీ మీద ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. ఇట్లు నీ కూతురు దివ్యానా? దివ్యా, నాన్న, అది వెళ్ళింది మన ఇంటి నుంచి మాత్రమే, ప్రపంచం నుండి కాదు కదా. పట్టుకుందాం, ఎలా అయినా పట్టుకుందాం. మీకు నేనున్నాను నాన్న, భయపడద్దు, బాధపడద్దు. ఏదైనా ఒక మాట మనతో ఒకసారి చెప్పాలి కదరా. రే, వెళ్ళి గంట అవుతుందిరా, ఇంకా ఎంతసేపు? సిరి నీ కోసం వెయిటింగ్ అక్కడ, మర్చిపోయావా? అరే రే, ఇది ఒక దాయి ఉంది కదా. మాట్లాడవేంట్రా? వస్తున్నాను. తొందరగా రా. రే, ఏంట్రా ఎంతసేపు? సిరి గోల పెట్టేస్తుంది అక్కడ. రారా, బండెక్కు. రే, నిన్నేరా, ఏమైంది? బండెక్కు. దివ్య లేచిపోయిందిరా. ఏంట్రా నువ్వు చెప్పింది? నిజం. చెల్లి వెళ్ళిపోవడం ఏంట్రా? అదేరా నాకు ఫిజిల్ కొట్టింది. అసలు అది ఎందుకు అలా చేసిందో అస్సలు అర్థం కావట్లేదు. ఏంట్రా ఇలా చేసింది? మరి ఇప్పుడు ఎలా? సిరి ఏమో అక్కడ, నువ్వేమో ఎక్కడ, మీ చెల్లేమో అలా. మనం కూడా వెళ్ళిపోయి ఉంటే మా అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం భయంగా ఉందిరా. దేవుడా, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? దివ్యాన్ని పట్టుకోలే. ఏంటి? దివ్యాన్ని ఎలా అయినా పట్టుకోలే. సరేరా, మనం మీ చెల్లిని పట్టుకుని పనిలో ఉందాం. నీకోసం అన్ని వదులకు వచ్చిన సిరిని మాత్రం అక్కడ కూర్చోబెడదాం. మరి ఏం చేయమంటావు చెప్పరా? ఈ టైంలో నేను సిరి కూడా వెళ్ళిపోయి ఉంటే నేను రిటర్న్ వచ్చేది మా అమ్మ నాన్న కొరుగు పెట్టడానికే. ఆ దొంగ నా కూతురు చేసిన పని వల్ల ఇదంతా అయింది. అది నాకు దొరకాలి. రే రే రే, నువ్వు కూడా చేయాలనుకుంది అదేరా. రే, నేను అబ్బాయిని, నేను వెళ్ళిపోయినా కొన్ని రోజుల తర్వాత పిల్లని వేసుకుని వస్తే కూల్ అయిపోతారు. అది అమ్మాయి, దానికి నాకు తేడా లేదా? మరి సిరి? చూడు, నిజమేరా, నువ్వు సిరి కూడా వెళ్ళిపోయి ఉంటే అమ్మ నాన్న పరిస్థితి ఏమై ఉండేదో. అదే కదా. ఏం చేస్తున్నావు నాన్న? అలా ఏడుస్తూ కూర్చో. వెళ్ళిపోయింది దివ్య, మా నాన్న ఏడుస్తున్నాడని తిరిగి వచ్చేస్తుంది. అమ్మా, నాన్న కాఫీ పెట్టి తీసుకురా. అలా ఏడ్చుకుంటా వెతుకుదాం పద నాన్న. సరే పద. రే, బాబాయ్ని కూడా పిలుద్దాం రా. ఆనంద్ ఎందుకురా? నాదే అదే ఫీలింగ్ రా. ఇప్పుడు మీ బాబాయ్ వచ్చాడంటే దివ్య నీ ఊర్లో కాదు కదా, పక్క వీధిలో కూడా పట్టుకోవాలి. అలాంటి దిక్కుమాలిన ప్లాన్ వేస్తాడు. ఇంతవరకు సీరియస్గా ఉన్న సీరియస్ని కామెడీ చేస్తాడు రా. ఆ, బాబాయ్ ఎందుకు నాన్న, మనం సరిపోమా? రే,
వాడు ట్రావెల్స్లో చేస్తున్నాడు కదరా, దివ్యాన్ని పట్టుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. ఏం అవసరం లేదు, మనం వెళ్దాంలే. నువ్వు షర్ట్ వేసుకొని రా. అది కాదురా, ఇందాక నువ్వు జగదీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాయ్కి రమ్మని ఫోన్ చేశాను రా. మరి నన్ను ఎందుకు అడగడం? వెళ్ళి నువ్వు నీ తమ్ముడు ఎత్తుక్కోండి. రే దివ్య మ్యాటర్ రా ఇది. చూడన్నా, నా దగ్గర దివ్యాని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ఒక ప్లాన్ ఉంది. బాబాయ్ వచ్చిన సరే నా మాట వినాలి, దాన్ని మాత్రం చెడగొట్టకూడదు. వాడు మనం ఎలా చెప్తే అలా వింటాడురా. చూస్తా. ఇంకేం లేటు, ఎంట్రీ ఇమ్మను. ఏంట్రా దివ్యలో చేసింది? చిన్నపిల్ల కదనియా, ఏదో తెలియక చేసి ఉంటుంది. నువ్వు బాధపడుకో. ఇప్పుడు మనం వెతకడానికి వెళ్తున్నాం కదా, ఎక్కడుందో వెతికేసి ఇంటికి తీసుకొద్దాం. దివ్య ఇంటికి వచ్చాక దాన్ని తీసుకెళ్ళి చంపేస్తాను నా కొడుకు. అబ్బా ఆవేశపడకన్నయ్యా, ముందు దివ్య ఇంటికి రాని, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. అన్నయ్య, అసలు దివ్య వెళ్ళిపోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా? ఎవర్రా? ఈడే. నేనా? నువ్వే. నన్నంటావు? ఇంకెవరు నమ్మంటావురా? అసలు దివ్య ఎందుకు వెళ్ళిపోయిందిరా? ఎవరన్నా లవ్ చేసింది కాబట్టి. అది అందుకే వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడైనా సరే నువ్వు దివ్యకి అన్నయ్యలాగా ఉన్నావా? అందుకే అది వెళ్ళిపోయిందిరా. దానికి దీనికి లింక్ ఏంటి? ఉన్నది. ఇప్పుడు నువ్వు దానికి చిన్నప్పటి నుండి అన్నయ్యలాగా ఉండి దాన్ని ప్రేమగా ఆప్యాయతగా చూసుకున్నావు అనుకో, అది ఎవరు లవ్ చేసిందో నీకు చెప్పుండేది. వీడు అలా లేడు కాబట్టి అది వెళ్ళిపోయింది. అందుకేం తీసుకురావద్దని చెప్పాను. ఏంటో సనుగుడు? దుప్పుడు ఆపితే దివ్య మీద దండయాత్రకి వెళ్దాం. నువ్వు ప్రాసలు ఆపితే మేము ప్రొసీడ్ అవుతాం. మీరు మూసుకుంటే ముందుకెళ్దాం. మీరు ముందుకెళ్తే మేము మూసుకుంటాం. ఆపండ్రా, చిన్నపిల్లల గొడవలేట్రా, మార్రా మీరు. అన్నది నీకే. మీరు కొట్టుకోవడం ఆపితే దివ్యాన్ని పట్టుకోవడానికి వెళ్దాం ముందు. నువ్వు సూపర్ నాన్న. నువ్వు మూసుకున్నా. ఇప్పుడు అన్నయ్య, ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెతకాలి. ఎక్కడ వెతుకుతావురా? అవును, ఎక్కడ వెతకాలి? అది అందుకే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. చెప్పాలి. అన్నయ్య, మనం ఫస్ట్ వెతకవలసింది ఏంటంటే ట్రావెల్స్ లో అన్నయ్య. అయితే నేను ఆల్రెడీ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాను కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ సేకరించేశాను. ఒరే, వీళ్ళు బస్సులో గానీ ట్రైన్ లో గానీ వెళ్ళలేదురా, ఆ విషయం మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ గ్యాప్ ఎవరా? చెప్పలేరా నన్ను? చెప్పు. ఇప్పుడు దివ్యకి ఎలాగో బుర్ర తక్కువ, అయితే ప్లాన్ అంతా కూడా రాహుల్ గడే వేసుంటాడు. ఇప్పుడు రాహుల్ గడి నుంచి నరుక్కొచ్చావు. నరికెత్తవా? నరికేయడం అంటే నరికేవరా, రాహుల్ గడి నుంచి స్టార్ట్ చేసావనుకో, దివ్యాన్ని తొందరగా పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాం. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? అన్నయ్య, ఇంకా మొదలు పెట్టడం లేదు, అప్పుడే ఆదిలోనే అవసరం. ఇంకా మరి నేనేటి చెప్తాను? అది కాదు బాబాయ్, ఒక ప్లాన్ వేసేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించాలి కదా. పాజిటివ్ నెగిటివ్ ఇక్కడే ఉన్నాయి కదా, మళ్ళీ ఆలోచించడం ఏంటి నాకు తెలియదు. గ్యాప్ ఇవ్వరా, చెప్పనివ్వరా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైపోయింది అన్నయ్య, నువ్వు చెప్పరా. సో రాహుల్ గడ్ సైడ్ నుంచి నరుక్కొద్దాం అన్నావు. అవును అన్నాను. బాగుంది. రాహుల్ గడ్ ఫ్యామిలీ ఎవరో తెలుసా? తెలీదు. ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? తెలీదు. మరి ఎలా నరుక్కొచ్చావా? ఇది కరెక్టే. కాబట్టి మనం ఫస్ట్ రోడ్డు మీద పడితే ఏం చేయాలి ఎలా చేయాలో తెలుస్తుంది. ఇది కరెక్ట్. వాడు చెప్పింది బాగానే ఉంది కదా, నువ్వేమంటావు? నేనేమంటా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉంటానంటారు. ఎక్కడికో తీసుకెళ్లిపోతామని మా భయం. నేను ఎక్కడికో అంటే కొండ మీదకి తీసుకెళ్లి కిందకి పడిండ్రా. దివ్యాన్ని వెతకడానికి మంచి ప్లాన్ తో వచ్చాను. మీ ప్లాన్ మీరే వేసుకుంటే నేనేం చేస్తాను? ప్రొసీడ్ అయిపోండి. నచ్చా బాబాయ్. ఇప్పుడు నేను నీకు నచ్చడం ఏంట్రా? అచ్చిచి, నా ఉద్దేశం అది కాదు. అంటే నా ప్లాన్ ఓకే అన్నావు కదా. నువ్వు నా పిన్నికి నచ్చవు, నాకే నచ్చుతావు. ఏంటన్నావురా? ఏం లేదు, పద పద పద. అన్నయ్య, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకురా అన్నయ్య. నేను చెప్పింది వినొచ్చు కదా, వినరా? ఈ బస్ స్టాండ్కి ఎందుకన్నయ్యా? ఎక్కడ చచ్చింది ఇది? సిరి ఎక్కడ ఉందో చూడరా. చూస్తాను. సిరి ఎక్కడున్నావే? అన్నయ్య, ఉడ్డి అమ్మ బా, సిరిరా. అటు కాదు ఇటు. రే, నా పిల్ల అక్కడే ఉందిరా. ఓయ్, నువ్వు నేను
చెప్పేంత వరకు మా దగ్గర రావద్దు. ఎందుకు? ఏమైంది? చాలా పెద్ద ఇష్యూ అయింది ఇంట్లో. అదే ఏంటో చెప్పరా? ఎలా చెప్పలే? మా చెల్లి ఎవరితో లేచిపోయింది. మరి ఎలా రా అప్పుడు? ఇప్పుడు దాన్ని వెతకడానికి వెళ్తున్నాం. మరి మన పరిస్థితి ఏంటి ఇక్కడ? నేను ఏదో ప్లాన్ చేస్తాలే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేనున్నా కదా. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేనున్నా కదా. బావా నిన్న వచ్చారా? సిరి దగ్గరికి వచ్చా, మళ్ళీ చేస్తా. ఎప్పుడొచ్చా? దానికోసమా? నిన్న బాబాయ్ ఏదో పని ఉందని చెప్పాడే, నీ దగ్గరికి వచ్చే టైంలోనే పిలిచాడు, వెళ్ళక తప్పలేదు. ఏమైంది? అంటే చిన్న చిన్న వాటికి కలుగుతావా? అవును, ఏదో సీరియస్ మ్యాటర్ చెప్తాను. అదే బాబాయ్ ఎక్కడ చచ్చావురా? ఇదిగో పక్కనే ఉన్నా, వస్తాను. త్వరగా రా. ఈయనొకడు నా ప్రాణానికి. చెప్పు. రోషన్, we are going to be parents. ప్రెగ్నెంట్ ఏంటి? జాగ్రత్తగానే ఉన్నాం కదా. నాకు తెలుసు నువ్వు టెన్షన్ పడతావని, కానీ ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? ఈ విషయం మా బాబుకి తెలిసినా పర్లేదు, కానీ మా బాబాకి తెలిస్తేనే చంపేస్తాడే. ఏంటి ప్రతిదానికి బాబాయ్ బాబాయ్ అంటావు? నా గురించి ఆలోచించవా? బేబీ కూల్. బాబాయ్ కోసం నీకు తెలియదు. ఒక అమ్మాయితో మాట్లాడతానని తెలిస్తేనే ఏదేదో అనేసుకుంటాడు. అలాంటిది ప్రెగ్నెన్సీ అంటే వద్దే. ఇప్పుడు ఇవన్నీ, ఈ ప్రెగ్నెన్సీ అన్నీ వద్దు. లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. చంపేస్తా. ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తా. 10 సార్లు బాబాయ్ బాబాయ్ అంటావు, నా గురించి ఆలోచించవా? ఏమన్నా? లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఆ మాట ఎవరనాలి? దీనికోసం మా ఇంట్లో తెలిస్తే నా మొహం కూడా చూడరు. సో ఆ మాట అనాల్సింది ఎవరు? నేను. అలాంటిది నువ్వు అంటున్నావు. బేబీ నేను చెప్పేది విను, ఒక్కసారి విను. ఈ విషయం చెప్తామని నిన్నటి నుంచి కాల్ చేస్తుంటే నువ్వు వచ్చేది ఇప్పుడా? బేబీ నీకు అర్థం కావట్లేదు. మా బాబాయ్ కూడా ఒక సైకో. కోపంతో నువ్వు ఈ రోజు కోసం ఆలోచిస్తున్నావు, కానీ నేను మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాను. ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు చెప్పరా? నేను నీ కోసం ఆలోచిస్తే నువ్వు మీ బాబాయ్ కోసం ఆలోచిస్తావు. నేను నీతో బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తే నువ్వు మీ బాబాయ్తో బయటకు వెళ్తావు. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేస్తే నువ్వు మీ బాబాయ్తో బిజీగా ఉన్నానంటావు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా మీ బాబాయ్నా? పాజిటివ్ అని తెలిసినప్పుడు నువ్వెంత భయపడ్డావో దానికి 100 times నేను ఎక్కువ భయపడ్డా. బట్ ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించా. అదేంటో చెప్పనా? యూ, మీ అండ్ ఆర్ బేబీ. అండ్ ఐ ఇమాజిన్డ్ అ ఫ్యామిలీ విత్ యూ రోషన్. వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్. నీకు అర్థమవుతుందా? ఒరే బాబా, మీ ఇద్దరు మోగ సైకిల్లో మాస్టర్స్ చేశారేంట్రా? మోగ సైకిల్లో మాస్టర్స్ చేయడం ఏంట్రా? మరేంట్రా, నీకు సిరికి మినిమం 100 నుండి 150 మీటర్ల దూరం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి హాయ్ అని సైకిల్ చేస్తే ఆవిడకి అర్థం కాదు. అలాంటిది మీటర్ మొత్తం కన్వే చేశారు బాబు. అది లవ్ అంటారా? అయినా ఇవన్నీ చేయాలంటే టైం రావాలే. టైం రావడం కాదు, ఫస్ట్ గుంట రావాలి. ఆగండి.
ఇప్పుడు మనం ఇంత సీరియస్గా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నట్టు? నువ్వే అన్నాగా బాబాయ్ చెల్లిని వెతకాలి పట్టుకోవాలని. అన్నానే అనుకో, అన్నానే అనుకో, లోపల నిలిపోవడమేనా? మరి ఏం చేయమంటావు? కౌంటర్ ఇస్తున్న వెట్రా కాదు, ఏం చేయాలని నన్ను అడుగుతున్న వెట్రా. అంటే ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తెలీదా? అన్ని నేనే చెప్పాలా? మరి నువ్వెందుకు వచ్చావు? క్వశ్చన్ వేస్తున్నాడు వీడు. నేను ఎందుకు వచ్చానని క్వశ్చన్ వేస్తున్నాడు. చెప్పాను కదా నేను నీ కొడుకు నాకు గౌరవం ఇవ్వడని. చెప్పానా? చూడండి నన్ను క్వశ్చన్ వేసి అడుగుతున్నాడు ఎందుకు వచ్చానని. బాబాయ్ నా ఉద్దేశం అది కాదు. ఓహో, అంటే నీకు వేరే ఉద్దేశం ఉందన్నమాట. బాబు నీకు నమస్కారం, నువ్వేదో చెప్పాలనుకున్నా చెప్పి తగలడు. ఇది నేను నీ నుంచి కోరుకున్న సమాధానం. వాడితోటి నీకు ఎందుకురా, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఇలా అడిగావు, నువ్వు నాకు నచ్చావని. పద. ఏంట్రా ఇడు? పదరా. దృశ్యం సినిమా చూశారు కదా? ఇప్పుడు చూపిస్తావేటి? కౌంటర్లు వద్దని చెప్పాను కదా. దృశ్యం సినిమాలో వెంకటేష్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత గట్టి ప్లాన్ వేశాడో అంతకన్నా గట్టి ప్లాన్ వేసి మనం దివ్యని పట్టుకోవాలా. అలా అయితే కష్టమే బాబాయ్. ఇప్పుడు వెంకటేష్ వచ్చి ప్లాన్ చేసి చెల్లిని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది బాబాయ్. కాదండి, తీసుకొస్తున్నాడు ఎవడ? ఈ తింగర కొడుకు మన గ్రూప్ లో యాడ్ చేసింది ఎవడ? ప్లాన్ వేసింది వెంకటేష్ కాదు, నేను. ఓ అలాగా. యా. ఇప్పుడు బాబాయ్ వెంకటేష్ ఏంట్రా అనుకోవాలి. ఏంట్రా గుసగుసలు? ఏం లేదు బాబాయ్, నువ్వేదంటే అది. వెరీ గుడ్ వెంకీ బ్రో, మే గాడ్ బ్లెస్ యూ. సేమ్ టు యూ. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, సో మన ప్లాన్ ఏంటంటే, నాకున్న పరిచయాల ద్వారా ఎలాగో మొత్తం ఉన్న ట్రావెల్స్ అన్నిటికీ ఎంక్వైరీ చేసేసాను. దివ్య రాహుల్ పేరు మీద ఎలాంటి టికెట్లు బుక్ అవ్వలేదని కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది కదా. మా బాబాయ్ ఎలానో ట్రావెల్స్ వర్క్ చేస్తారు కాబట్టి మన పేర్లతో టికెట్స్ బుక్ చేస్తే తెలిసిపోతుంది. సో మన ఫేక్ ఐడి యూస్ చేసి బుక్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఫేక్ ఐడీస్ యూస్ చేసి టికెట్స్ బుక్ చేస్తే? ఓ ఇక్కడున్నాడా? చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని పెంచినోండ్రా, దానికంత బుర్ర లేదన్న విషయం నాకు తెలుసు. అయితే మీ అన్నికి మనం ఫేక్ ఐడీస్ చూస్ చేసి టికెట్ కొంటున్నామని తెలిస్తే? చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు అమాయకులనే అనుకుంటారు. సో నేను అంత ఆలోచిస్తున్నానని వాళ్ళు అనుకోరు. కరెక్ట్. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న లాడ్జీలు, ఓయో రూమ్ లో వెతకాలి. దొరికిపోతాం. హోటల్లో స్టే చేస్తే పక్కా దొరికిపోతాం. నా ఫ్రెండ్స్ ఎవరు నాకు సపోర్ట్ చేయరు. మీ మామయ్య ఎలాగో నీకు సపోర్టేగా, ఈ నైట్ వరకు అడుగు. వాళ్ళకి మనం ఎలాగో ఓఎస్ హోటల్స్ ఎత్తుదామని ఒక రఫ్ ఐడియా ఉంటుంది. వాళ్ళు వీటన్నిటి కాకుండా ఫ్రెండ్స్ రూమ్కో లేదా అబ్బాయి రిలేటివ్స్ ఇంట్లో స్టే చేస్తే? వేసుకోండిరా, మీ ప్లాన్ మీరే వేసుకొని మీరే వెతుక్కోండిరా. అసలు ఎవరైనా ఈడు మన గ్రూప్ లో జాయిన్ చేసింది? అర్జెంట్గా వీడిని గ్రూప్ లో నుంచి తీసేయండి. నువ్వు ఆగరా. సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏముంది, ఇంతవరకు నేను చెప్పిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు పరిచేయడం. బాబాయ్ నేను ఒక మాట చెప్తా. అంటే ఇంతవరకు నేను పాట పాడానా? చెప్పేది విని బాబాయ్. సరే, ఇప్పటి నుండి నైట్ వరకు మీ మామయ్య ఇంట్లో స్టే చేసి అప్పుడు ఊరు దాటిపోతాం. ఎందుకంటే మనం నిన్న నైట్ ఇంట్లో నుంచి బయటికి రావడం వల్ల ఆఫ్టర్నూన్ లోపు మనం ఊరు దాటిపోతామని వాళ్ళు అనుకొని ఈవినింగ్ వరకు రూమ్స్, బస్ స్టాప్స్ అన్నీ వెతుకుతారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ వెతుకుతారు. ఈ లోపే మనం వెళ్ళిపోవాలి. దివ్య నిన్న నైటే వెళ్ళిపోయింది. సో ఆ నెక్స్ట్ మినిట్ బస్ ఎక్కి ఊరు దాటిపోతుందని మనం అనుకుంటామని దివ్య అనుకుంటుంది. కానీ నా గెస్ ప్రకారం అది ఎక్కడికి వెళ్తాం, ఈ నైట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మనం అది ఊరు దాటిందని మనం అనుకుని మనం ఊరు దాటే గ్యాప్లో దివ్య వెళ్ళిపోతుంది. సో ఈరోజు ఈవినింగ్ లోపు మనం దివ్యని పట్టుకోవాలంటే హోటల్స్, ఓయో రూమ్సే కాకుండా దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ని, రాహుల్ గడ్ రిలేటివ్స్ని పట్టుకుంటే దివ్య దొరికేస్తుంది. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు సైలెన్స్ గా ఉండాలి. ఈ యాదవతో తిరగడం మానేయాలి. యాదవ పనికి మళ్ళీ ఐడియాలు నువ్వు ఎలగలగలగలగలగలగా దివ్య రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. అది ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడే ఉండిపోద్దంట. మనం ఊరు మీద పడి ఎక్కడ 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 అని అడగాలంట. నువ్వు నీ తొక్కలోని ఐడియాలు. ఒరే పనికి మళ్ళీ యాదవ అని చెప్పి దివ్యాన్ని పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఏంటో తెలుసా? హోటల్ రూమ్స్, ఓయో రూమ్స్ వెతకటం. మీ మామయ్య ఓకే అన్నారు కాబట్టి చీకటి పడే వరకు మనం అక్కడే ఉందాం. మనకున్నది కేవలం 12 గంటలు మాత్రమే. ఈ 12 అవర్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. आज प्रत्येक देशवासी से एक और समर्थन मांग रहा हूं. ये है जनता कर्फ्यू. కర్ఫ్యూ అంటే ఈ కర్ఫ్యూ ఏంటే? నువ్వు కంగారు పడుకు. అయినా మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం బాబాయ్? ఒక రకంగా ప్లస్ మనందరికి. ప్లస్ మనకు ప్లస్ ఏంట్రా పనికి మళ్ళీ అదవా?
ప్లస్ ఎందుకు అవుద్దో నేను చెప్తా. నువ్వు చెప్తా, నేను వినాలి. చెప్పు. సో పాయింట్ నెంబర్ 1, నువ్వేమన్నావు? హోటల్స్ ఓయో రూమ్స్ చెక్ చేద్దాం అన్నావు. ఈ కర్ఫ్యూ వల్ల హోటల్స్లో స్టే చేయడానికి ఎలా ఉండదు. పాయింట్ నెంబర్ 2, ఈ జనతా కర్ఫ్యూ వల్ల ఇంకో 24 అవర్స్ వరకు బస్సులో కానీ ట్రైన్లో కానీ తిరిగే ఛాన్సే లేదు. సో దివ్య ఎలా అయినా ఇక్కడే ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, హోటల్లో స్టే చేయడానికి ఉండదు, బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఉండదు. సో దివ్య ఎలా అయినా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది. సో దివ్య ఫ్రెండ్స్ని కానీ రాహుల్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ని కానీ పట్టుకున్నావు అనుకో, దివ్య ఈజీగా దొరికేస్తుంది. కోతికి ఎంతితే సాయిబు డబ్బులు కలెక్ట్ చేసుకున్నట్టు నువ్వు చెప్తే నేను వినాలి. సరే పద. నువ్వు సూపర్ రా. మనం ముందు నుంచి అనుకున్న ప్లాన్లోనే ఉందాం. కాకపోతే ఇంతకీ ఇప్పుడు ఎక్కడరా మనం? నాకు మాత్రం ఏం తెలుసురా, నీ పుత్రరత్నం దిక్కుమాల పనికిమాల సలహా ఇచ్చాడు కదా, దాన్ని ఆచరించి అడుక్కుంటూ అలా వెళ్ళిపోవటం. బాబాయ్ అంతొద్దు. బాబాయ్ చెప్పు. ఈరోజు సాయంత్రం లోపు దివ్యాన్ని మనం పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటాం. ఏం మార్చుకుందాం అనుకుంటున్నా? అంటే అదే ఆలోచిస్తున్నా. ఆలోచించక్కర్లేదు, ప్రకాశాన్ని పెట్టుకో. నా తెలివితేటలో సగమైన వచ్చి తగలెడతాయిరా. అయితే అసలు ఎటుకొని ఏంటో కొనుక్కున్నారు? ఏం లేదు, నా గురించి కాదు కదా, నీకోసం కాదు. అయితే పర్లేదు. పదండ్రా. బాబోయ్, ఏం చూస్తాడంటే? ఎవరు అమ్మాయి? మనకెందుకులే, ఆగండ్రా. అమ్మయ్య, పట్టించుకోలేదు. ఒరే, నా వల్ల కావడం లేదురా. కొంచెం దూరం అన్నయ్య, అలా పద నెమ్మదిగా. ఒరే, మంచినీళ్ళు ఇవ్వరా. వెతుక్కుండ్రా, మీరే వెతుక్కుండ్రా. ఏమైంది బాబాయ్? ఆడు చూసావు ఎంత అమాయకంగా అడుగుతుండే ఏమైందని. నీకు మంచినీళ్ళు ఇచ్చాడు, నాకు మంచినీళ్ళు ఇవ్వకుండా కప్పు వేసుకుని లోపల పెట్టేశాడు. నీ కొడుకు నాకు గౌరవం ఇవ్వడని ముందే చెప్పాను కదా. నువ్వు అడగలేదు కదా. అంటే అడగపోతే ఇవ్వబెట్టరా? ఇవ్వను. చూసావు ఏమన్నాడు? ఏట్రా సరదాలు, కొద్ది మంచిలు ఇవ్వు. నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నాను. అదిగా నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నాడట, నా మీద అభిమానంతో ఇవ్వలేదట. ఆడితోటి నీకు ఎందుకురా, కొద్ది మంచినీళ్ళు తాగు. అలాగే అంటావు. బాబోయ్, ఆయన మళ్ళీ చూస్తాడంటే? మళ్ళీ వచ్చిందేటబ్బా. సర్లే. మనకెందుకులే.
ఈ కర్ఫ్యూ కాదు కానీ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సందులు గొంతులు తిరిగేసరికి సరిపోతుందిరా. అమ్మని అమ్మ దోలు తీరిపోతుందిరా. కూర్చోనయ్యా. అమ్మయ్యా. అబ్బా అమ్మా మళ్ళీ చూసాడ్రా. ఏ అమ్మాయి నువ్వు వెళ్ళారా? వెళ్ళారా? అమ్మో దొరికిపోయినట్టున్నానే సార్. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ ఇది ఉందన్న విషయం మర్చిపోయాం కదరా. అయినా దీన్ని దూరంగా ఫాలో అవ్వమనమా, దగ్గరికి ఎందుకు వచ్చింది? దొరక్క మీ బాబాయ్కే దొరికిందిరా, చచ్చింది గొర్రె. రే సిరికి ఏమని అనాలి? నీ రే నేనేం చేశాను మధ్యలోనే? రే అవును, ఇందాకటి నుండి చూస్తున్నా 3 గంటల నుంచి మా వెనకాలే ఫాలో అవుతున్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అంటే అంకుల్ అది అదే అదే మా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు? టెన్షన్ పడుతున్నావు ఏంటి? అంటే బాబాయ్ తను అవును అంకుల్, మీరు ట్రావెల్స్ లో వర్క్ చేస్తున్న వీరప్రకాష్ గారే కదా? అవును, నా పేరు వీరప్రకాషే. నా పేరు నీకెలా తెలుసు? తెలుసు అంకుల్, మీ అన్నయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి నేను ఒకటే క్లాస్మేట్స్, అలా తెలుసు. అలా కవర్ చేసిందా? ఓ ఐ సీ. అంటే మా దివ్య క్లాస్మేట్ అన్నమాట. అవును అంకుల్. ఆ దివ్య నా గురించి నీకెందుకు చెప్పింది? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అంకుల్. అసలు మీ ఇద్దరు ఫ్యామిలీ టాపిక్స్ ఎందుకు మాట్లాడుకున్నారు? ఈయనేంటి ఇలా తినేస్తున్నాడు? బాబాయ్ ఇట్లా ఎందుకు అలా క్వశ్చన్ లేసి తినేస్తున్నావు అమ్మాయిని? అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? దివ్య వాళ్ళ ఫ్రెండ్ అంట. అర్థమైంది. అయితే ఏంటంటే ఇప్పుడు అయితే ఏమంటావేంటి బాబాయ్? దివ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే తనకి దివ్య ఎక్కడుందో కొంచెం తెలిసి ఉంటది కదా. అవును కదా. తెలుసుంటే మనకు పట్టుకోవడం ఈజీ అవుద్ది కదా. అవుద్ది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలంట? చెప్పి తగలడాలంట. తనని మన గ్రూప్ లో యాడ్ చేసుకోవాలంట. అట్నా? ఓ అదా. అమ్మా నువ్వు మా దివ్య ఫ్రెండ్ అని అంటున్నావు కదా, నువ్వు మాకు హెల్ప్ చేయాలమ్మా. ఏంటి అంకుల్ అది? ఇప్పుడు అది ఏంటో చెప్పే ముందు అసలు దానికి ముందు ఏం జరిగిందో నీకు చెప్పాలి. అదన్నమాట. చిచ్చి అదేంటి అంకుల్ అలా చేసింది? లేచిపోవడం ఏంటి? మరి మనం చేసింది ఏంటో. ఇప్పుడు అందరూ నీలాగే మంచివారిలో ఉంటారేంటమ్మా? ఇప్పుడు వరకు ఇదే అనుకున్నాను, దీనికన్నా పెద్ద తెంగర ఉన్నాను మా బాబాయ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? ఏముందమ్మా, ఇప్పుడు దివ్యని మేము అందరం కలిసి వెతుకుతున్నావా, నువ్వు కూడా మాతో పాటు వెతకాలి. నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి దివ్య ఎక్కడుందో కనుక్కోవాలి. సరే అంకుల్. ఓకే కదా, వెళ్దామా? అవును, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకున్నాను, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే అంకుల్ అది మా ఫ్రెండ్ పెళ్లి ఇక్కడే ఉంటే వచ్చాను అంకుల్. ఆలోపే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఫ్రెండ్ పెళ్లికి వచ్చావు, పెళ్లి చూసే లోపు కర్ఫ్యూ పెట్టేశారు, నువ్వు ఎక్కడ ఉండిపోయావు? నువ్వు సూపర్ బాబాయ్. నాకు తెలుసురా. వెళ్దాం వెళ్దాం. తెంగ నాకు. ఇదేంటి బాబాయ్ నవ్వుకొని వస్తున్నాడు? సిరు కూడా వస్తుంది. ఏం చేశాడబ్బా? రే రే ఇట్రా. అరే ఏంట్రా సిరిని ఎక్కడ తీసుకొచ్చావు? బాబాయ్ కూడా నవ్వుకొని వస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుకున్నారా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. అన్నయ్య ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మనతో పాటే ఉంటది. ఎందుకురా? దివ్యని వెతకడంలో ఈ అమ్మాయి మనకి హెల్ప్ చేస్తుంది అన్నయ్య. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి దివ్య వాళ్ళ ఫ్రెండ్, పేరు సిరి. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కూడా ఈ దగ్గరలోనే అయిందట. ఆ పెళ్లికి వచ్చింది, వెళ్ళిపోదాం అనుకున్న టైంకి కర్ఫ్యూ. అంతే, ఏం చేయాలో తెలియక భయపడి మనతో పాటు వచ్చేసింది. అది మ్యాటర్. నువ్వు మామూలుడు కాదురా. మనతో మామూలుగా ఉండదు మరి. అమ్మా మా దివ్య ఫ్రెండ్వా? అవునండి. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నీకు చెప్పిందమ్మా? ఏమో అంకుల్, నాకు తెలీదు. చెప్పలేదంటరా. కంగారు పడకనయ్యా, వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా సాయంత్రంలోగా ఎలాగైనా మనం దివ్యని పట్టుకుందాం. నువ్వు అలా కూర్చో. సరే సరే పదండి, ఇక్కడే ఎలా ఉంటే లేట్ అయిపోద్ది. సరే పద వెళ్దాం. నా వల్ల కాదురా, కొంచెం మంచినీళ్ళు కావాలరా. అబ్బా ఇప్పటికిప్పుడు మంచినీళ్ళు అంటే ఎక్కడి నుండి తెస్తాం? అసలే కర్ఫ్యూ కదా. బాబాయ్ ఇది ఇండియా. నేను అమెరికా అనుకున్నాను. వినొచ్చు కదా. సరే చెప్పు. ఇది ఇండియా బాబాయ్, నువ్వు అంత టెన్షన్ పడక్కర్లే. కొంచెం ముందుకెళ్ళావు అనుకో, ఎవడో తెరిచే ఉంటాడు. ఏంటి డోరు? ఏ డోరు? షాప్ డోరు. అలా చెప్పు. ఆడెందుకు నవ్వుతున్నాడు? నువ్వు పద.
పదన్నయ్య కొంచెం ముందుకు ఎలాగా. నువ్వు నమ్మకరా బాబు ప్రతిదానికి. నేనేం చేశాను రా బాబు నన్ను అంటావు? అద్దగ్గా దివ్యానా? భవ్య. భవ్య ఎందుకు వచ్చిందిరా? భవ్య అంటే అమ్మాయి కాదు, భవ్య టీ స్టాల్. ఓహో. చూడు బాబాయ్, కర్ఫ్యూలో కూడా ఎంత అందం కూర్చొని అమ్ముతున్నాడా. చీ 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 చీ. ఈ కర్ఫ్యూ టైంలో కూడా ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బట్టే కదరా రోగాలు అవి వస్తాయి. మనం కూడా రోడ్డు మీద ఉన్నాం కదా. అసలు ఎవర్రా వీడిని మన గ్రూప్ లో యాడ్ చేసింది? ఈ నా కొడుకుని తీసేమని 100 సార్లు చెప్పాను. ఆడుండడం మనం ఉండేపడం. నేనేం చేశాను నన్ను అంటారా? రండి సార్ రండి. వీడేంట్రా వాళ్ళ ఇంటికి చుట్టరికానికి వచ్చినట్టు 2 సార్లు రండి అని అలా పిలుస్తున్నాడే. ఏదో జన్మలో ఈ టీ కొట్టుకి నువ్వు వాడు పార్ట్నర్స్ అయి ఉంటారు బాబాయ్, అందుకే అంత ప్రేమ పిలిచేస్తున్నాడు. అంటే నేను టీ అమ్ముకున్న వాళ్ళ కనిపిస్తున్నాను. ఏం డౌటా? నార్మల్. ఏమైంది సార్? అబ్బే మిమ్మల్ని కాదులేండి. రండి రండి పదండి. ఎడారిలో ఓయాసిస్ లాగా ఈడు దొరికాడు రా. ఏం కావాలి సార్? నీ ఆస్తి కావాలి. షాక్ అయ్యావు కదా? నీ టీ కొట్లో టీ తప్ప 2 ఐటెం లేదు, మళ్ళీ మెనూ ఒకట. టీ శుభ్రంగా చేసి పట్టరా చాలు. ఓకే సార్. అమ్మా, టీ తాగిన తర్వాత నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? రేయ్, వాళ్ళకి మా బాబాయ్ ఎలాగని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఎలాగో మేనేజ్ చేసే. హలో మాస్టర్. ఆడు ముఖం చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కూడా వస్తుంది బాబాయ్. నీ ముఖంలో ఉందనా? కాదే, కర్ఫ్యూ టైంలో బేరం వచ్చిందని టీ ఎలా పడితే అలా చేసాడు కదా సుమి. అసలే నీ కోసిడి. ఎలా పడితే అలా చేసేస్తే తాగేస్తే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే కదా. ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు. నేను అడగను కాదు. నా ఉద్దేశం అది కాదు. వెళ్ళిపోయాడు రా. సిరిని తీసుకెళ్తా, నువ్వు మేనేజ్ చేసే. వెళ్ళిపోదావా? సారీరా, నా వల్లే అయింది ఇదంతా. అది పక్కన పెట్టగానే దివ్య ఏంట్రా అలా చేసింది? ఏమోనే, అస్సలు అర్థం కావట్లేదు. ఐ మిస్డ్ యువర్ హగ్. ఐ నో, అందుకే హగ్ చేసుకున్నా. అబ్బా, బాబాయ్ వచ్చేసినట్టున్నాడు, వీడు ఇంకా రాడేంటే. ఈడబ్బా, ఈడు మాట్లాడుతాడు అనుకుంటే ఏదో చేస్తున్నాడేంట్రా. ఇప్పుడు బాబాయ్ వస్తే పరిస్థితి ఏంటి? ఓడి అమ్మా, బాబాయ్ వచ్చేస్తున్నాడే. నువ్వేంట్రా తులుకు పడుతున్నావు? దెయ్యం కాని పట్టిందా? అవును బాబాయ్, మగ దరిద్రులకు దెయ్యాలు పడతారు, దేవుళ్ళు పట్టరా. అమ్మా, నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావు కదా? అవును అంకుల్. వాళ్ళ ద్వారా ఏమైనా తెలిసిందా? అంటే అంకుల్ అది నాకు దివ్యకి ఇక్కడే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. వెళ్దాం ఒకసారి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. సరే అంకుల్. నువ్వేంట్రా దెయ్యం దిగే వరకు రావా? రాయలగా ఇరికించావు కదరా. ఎవరున్నారే? ఏమోరా, నాకేం తెలుసు. సడన్ గా అడిగేసరికి ఏదో చెప్పేశా. మట్టి పురతానా, వెళ్ళేటప్పుడు ఏం తెలుస్తుంది కదా. అవును కదా. రే, ఈ సందులు గొంతులు తిప్పేస్తున్నావు, బోర్ కొడుతుంది. ఓ సాంగ్ వేసుకుందాం రా. వేసుకో బాబాయ్. ఈడొకడు మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే ఉపాలమే వయసులా సంగీతమే భూమికే.
ఏంటి ఈరోజు లేట్ అయ్యా? రోజు వచ్చి వెయిట్ చేస్తే ఇంప్రెషన్ పెరుగుతుందంటే రేపటి నుంచి ఇంకా ఫాస్ట్గా వచ్చి వెయిట్ చేస్తా. అబ్బో 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నావుగా, ఆ మాత్రం తెలీదా ఒక అమ్మాయికి ఏం చేస్తే ఇంప్రెషన్ కలుగుతుందో అని? తెలుసు, కానీ అవన్నీ మీ మీద అప్లై చేయండి. అంటే నేనేదో చెప్పడానికి ట్రై చేసి దానికి మీరు ఇంప్రెస్ అయ్యి పడిపోయే టైప్ కాదండి మీరు. అలా అయితే 1.5 year వేస్ట్ కదా. 1 month చాలు. ఆల్వేస్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అబ్బో అప్డేటెడా? అవ్వాలిగా మరి. అయినా ఇంప్రెస్ చేస్తాననుకుంటున్నారా? ప్రతి అబ్బాయి కామన్గా చేసేదేగా. నేను చేయనుగా. ఏంటి ఇంప్రెస్ అయ్యావా? అయినా ఇది కరెక్ట్ కాదండి. ఏంటి ఇలా ఇన్ని డేస్ తిప్పించుకోవడం. బాగుంది. బాగుందా అంటే? కొంతమంది అబ్బాయిలు వెనక పడితే కంఫర్ట్ ఉండదు, ఇంకొందరు పడకపోతే కంఫర్ట్ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రకమా సెకండ్ రకమా? అందుకే నీకు 1.5 year పట్టింది. హే సిరి ఆగవే. మరి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయొచ్చుగా. ఫీలింగ్స్ ఉన్నాయని నీకు చెప్పానా? వెంట పడితే బాగుందన్నా. మా డాడీకి బాడీ గార్డ్ని ఎఫోర్డ్ చేసేంత బడ్జెట్ లేదు, అందుకే తిప్పుకుంటున్నా. బాడీ గార్డా? ఓహో నాకు అర్థమైంది. కానీ డేట్కి ఎప్పుడు వెళ్దాం? చంపుతా. చంపేసుకో. రే మామ, సిరి అదిగోరా అక్కడే ఉంది. దీని అమ్మ ఈరోజు ఎలా అయినా దీనికి ప్రపోజ్ చేయాలరా. హే సిరి. ఓయ్ నిన్నే. అసలు ఎవడాడు నీ వెనకట్లు ఎందుకు పడుతున్నాడు? పట్టించుకోవేంటి? ఎవడాడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆగవే. డేట్కి ఎప్పుడు వెళ్దాం చెప్పలేదు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏ బ్రో ఏంటి మేచ్ చేస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్దాం చెప్పవే. బ్రో నిన్నే. ఎక్కడికి వెళ్దాం? రాస్తున్నావేంటి? చెప్పవే. పట్టించుకోరేంటి? ఏంట్రా పట్టించుకోవట్లేదు? ఏమైందిరా? రండ్రా. ఏమన్నావారు మా వాడితో? ఇలా రా నువ్వు. ఇప్పుడేం నువ్వు వాళ్ళతో గొడవ పడుకో. ఇక్కడ ఒకటి మెయింటైన్ చేస్తుంది, అక్కడ ఒకటి మెయింటైన్ చేస్తుంది. అంత దోలెక్కిందా? చెప్పన్నా ఏం ప్రాబ్లం? మా వాడు అమ్మాయిని ట్రై చేస్తున్నాడు, నువ్వు లైట్ తీసుకో. ఏంట్రా అంత సీరియస్ చూస్తున్నాం మన వైపు? ఏం పీక్తో? అవును కొడతారా?
ఇంతకీ ఎక్కడికి వెళ్దామో చెప్పలేదు. రోషన్ రేయ్ రే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ బాధ ఏంటి బాబాయ్? ప్రశాంతంగా జరిగింది కూడా ఆలోచించినవ్వా? జరిగింది ఆలోచిస్తున్నావా? అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే. ఇప్పుడెందుకు ఆల్రెడీ చూస్తారు. ఎవరు? అదిగో వాళ్ళే. వాళ్ళైతే పర్లేదులే. రే ఏమైందిరా? చెల్లి లొకేషన్ దొరికిందిరా. ఏంటి? దివ్యానా? లొకేషన్ దొరికిందా? ఆ లొకేషన్ కింద ఆర్డర్ రికార్డ్ కూడా ఉంది, ఒకసారి వినరా. రాహుల్, ఇంట్లో నాన్న అన్నయ్య ఉండటం వల్ల నీకు కాల్ చేయడం అవ్వలేదు, అందుకే వాయిస్ మెసేజ్ చేస్తున్నా. అరే నన్ను తీసుకువెళ్ళిపోరా ప్లీజ్. నాకు ఇంట్లో ఉండాలని లేదు. మా అన్నకి నాన్నకి ఎంత చెప్దామని ట్రై చేసినా వాళ్ళు అసలు వినే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళ మొక్కలు చూస్తేనే చిరాకు వస్తుందిరా. మా నాన్న నాకు మ్యాచెస్ కూడా చూస్తున్నాడురా. మా ఇంట్లో ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అనేసినట్టున్నారా. నాకెందుకు భయం వేస్తుంది రాహుల్, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోరా. సరే నాన్న వస్తున్నారు, మళ్ళీ చేస్తాను. తిన్నమ్మా చూడరా దీని మాటలు. చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు దాని తొక్కలో ఒప్పుకోలేదని ఇన్ని మాటలు అంటదా? చూడు బాబు నీ కూతురు ఎలా మాట్లాడుతుందా చూడు బాబాయ్. చిన్న పిల్ల అన్నావు దాన్ని. నువ్వు కూల్ ఏంటి బాబాయ్ కూలయ్యేది? ఏ కష్టం లేకుండా పెంచితే అది కానీ నాకు దొరకాలి గో వాచిపోయినట్టు కొడుతుంది. ఎమోషన్ వద్దురా, కూల్గా ఉండు. లొకేషన్ ఎలాగా దొరికింది కదా, వెళ్దాం పదండి. అరే నన్ను తీసుకువెళ్ళిపోరా ప్లీజ్. మా అన్నకి నాన్నకి ఎంత చెప్దామని ట్రై చేసినా వాళ్ళు అసలు వినే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళ మొక్కలు చూస్తేనే చిరాకు వస్తుందిరా. నాకెందుకు భయం వేస్తుంది రాహుల్, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోరా. ఈ కర్ఫ్యూలో నా మహావిబడిని అనవసరంగా తీసుకొచ్చాను రా బాబు. ఇప్పుడు ఇది పెంట పెట్టి చచ్చింది. కూల్గా ఉండాలిరా, అంత కోపం వద్దు, ప్రశాంతంగా ఉండాలి. లొకేషన్ దొరికింది కదా, ఈ సందులోనూ ఆ సందులోనూ వెతుకుదాం. వెతికితే దొరికేస్తుంది, ఆవేశపడకో. రే అదిగో దివ్య. రాహుల్ 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 పదండి. మా వాళ్ళు వచ్చేస్తున్నారు, మా బాబాయ్ అన్నయ్య వచ్చేస్తున్నారు, త్వరగా తీయు. పదా స్టార్ట్ చేస్తున్నాను, ఆగు. పద ఫాస్ట్ గా పద. ఎక్కువ ముందు. ఆగమ్మా, ఆగు. ఆగమ్మా దివ్య. దివ్య
ఆవేశపడకరా, కోపం తగ్గించుకో. రే రే కోపం తెచ్చుకోకరా, దివ్య ఎలాగైనా దొరికిస్తుంది. రే బావా, ఇప్పుడు ఏం చేస్తారా మరి? రే ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? రే ఏం హీరో అనుకుంటున్నావా? చెప్పరా, హీరో అనుకుంటున్నావా? నవ్వుతున్నావేంటి? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకేమైనా చేస్తానన్నా లేదా నాకేమైనా వద్దనా? వాళ్ళకేమైనా అయితే నాకేం రోషన్, నీకేమైనా అయితే నాకేమైనా అవుద్దని నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? పడతా, నేనే పడతా. అదే ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నువ్వు నాకు ఫాలో అవుతున్నావా? 1 year 8 months 28 days నుంచి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు. ఊర్ని మరి తెలిసి ఎందుకు తిప్పించుకున్నావు? చెప్పానుగా బాగుందని. చంపేస్తాను. చంపేసుకో. సరే, డేట్కి ఎప్పుడు వెళ్దాం? సరే చెప్పు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? డేట్ కంటే రెస్టారెంట్కే వెళ్తారా? అంటే ప్రతి ఒక్కరు కామన్గా అక్కడికే వెళ్తారుగా. అందుకే మనం వెళ్ళంగా. డేట్కి బీచ్ కంటే బెస్ట్ లొకేషన్ ఇంకెక్కడుంటుంది చెప్పు. What's the difference between love and attraction? అట్రాక్షన్ అంటే ఓన్లీ నీ ఒక్కరిదానికి నా పేరు తెలియడు. అదే లవ్ అంటే మీ అమ్మ బాబులు కూడా తెలియడు.
మళ్ళీ ఎప్పుడు వస్తావు? బేబీ నాకు జస్ట్ ఆఫర్ లెటర్ వచ్చింది, నేను ఇంకా వెళ్ళి జాయిన్ కూడా అవ్వలేదే, అప్పుడే ఇప్పుడు వస్తాను అడిగేస్తున్నావు. నీ ఫేస్ చూస్తుంటే నేను వెళ్ళిపోతాననే బాధ కన్నా ఎక్కడ నేను వెళ్ళాక నేను మర్చిపోతాననే భయం ఎక్కువ కనిపిస్తుంది. నేను కరెక్టేనా? అనుకున్నా. చెన్నైలో అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉంటారంట. వాళ్ళల్లో ఎవరికైనా కనెక్ట్ అయ్యి నన్ను మర్చిపోయి చీట్ చేస్తావా? వాళ్ళకు ఒకటే చెప్తా, మీకంటే అందంగా, మీకంటే హాట్గా, మీకంటే ఫాస్ట్గా ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా. చెప్పొద్దా? నువ్వు చెప్తావో లేదో అనేది నాకు అనవసరం, కానీ నీకోసం నేను ఒక దాన్ని ఉన్నానని మాత్రం మర్చిపోకు. మర్చిపోతా. చంపేస్తా. చంపేసుకో. సారీ చెప్పు. ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అబౌట్ కోసం మాట్లాడు. మాట్లాడు, ప్రామిస్. మరి ఇప్పుడు ఏం చేస్తాం? వెళ్ళిపోదాం. వాట్? ఎస్, వెళ్ళిపోదాం. నాట్ ఫర్ us, ఫర్ అవర్ బేబీ. సో వెళ్ళిపోదాం. రే, చెల్లింటికి వస్తుందంట్రా. అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. అమ్మా, నాన్న, చెప్పేది వినండి. నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. తిందో నీ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం చెప్పేది ఇప్పుడా? నువ్వేనా తీసుకెళ్ళింది? నువ్వేనా? తన మీద దెబ్బ పడితే ఊరుకునేదే లేదన్నయ్య. ఏమన్నా? ఊరుకునేదే లేదు. అయినా ఎందుకు కొడతావురా? నీకేం రైట్స్ ఉన్నాయని కొడతావు. రైట్సా? అవును. నేనెవరిని ఇష్టపడుతున్నానో తెలుసుకునే రైట్ నీకు లేనప్పుడు, అమ్మ నాన్నకి నా లవ్ మ్యాటర్ చెప్పడానికి ఎంత ట్రై చేస్తానో తెలుసుకునే రైట్ నీకు లేనప్పుడు, తను కొట్టే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసుకోవాలంటే ముందు మాకు చెప్పాలి కదమ్మా. చెప్పలేదా? ఆ రోజు ఈ విషయం చెప్పడానికి వస్తే మీరు ఫోన్లో ఏం మాట్లాడారు నాన్న? ఏంట్రా, ఏమైంది? నేను చెప్పిన దాని గురించి? అవునా? ఇంతకీ ఓకే అన్నాడా మనం ఇచ్చిన కట్నానికి? దానికి ఏ టైంలో ఏం చేయాలో నాకు తెలుసురా. నా బాధ్యత ప్రకారం నీకు, అమ్మకి, అన్నకి చెప్పడానికి వచ్చాను. మీలో ఎవరు నన్ను పట్టించుకోలేదు, నా మాట వినలేదు. ఆ టైంలో నన్నేం చేయమంటారు? అమ్మా, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవడానికి ఇది సినిమా కాదమ్మా, జీవితం అమ్మా. తల్లిదండ్రులుగా ఏది రైటో ఏది రాంగో వాళ్ళకి తెలియదంటావా? అవును బాబాయ్, కరెక్టే. ఎలా కరెక్టో చెప్పనా? ఒక పంతులు వచ్చి ఈ అబ్బాయి బాగున్నాడు, మీ అమ్మాయి ఆడితే సుఖంగా ఉంటుందంటే ఓకే అంటారు. అదే నేను ఒక అబ్బాయిని తీసుకొచ్చి, నాన్న తినంటే నాకు ఇష్టం, తిన నేను లవ్ చేస్తున్నాను, తిన్నిచ్చి పెళ్లి చేయండి అంటే మాత్రం నో అంటారు.
డబ్బుల కోసం పెళ్లి సెట్ చేసే పంతుల మాట వింటారు గాని వీడితో లైఫ్ బాగుంటదని చెప్పే కూతురు మాట మాత్రం బెటరు. దివ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునరా, ఎక్కువగానే మాట్లాడతాను. ఎందుకంటే సిచ్యువేషన్ ఫేస్ చేసింది నేను, నువ్వు కాదు కదా. నువ్వు కూడా ఒక అమ్మాయిని ఇష్టపడి నీ లవ్ మ్యాటర్ మన అమ్మానానికి చెప్పి వాళ్ళు ఒప్పుకోపోతే వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తా చూడు, అప్పుడు తెలుస్తుందిరా నీకు బాధ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? తనతో నాకు బ్రతకాలని ఉంది. మీ అందరినీ వదిలేసి తనతో వెళ్ళిపోవడానికి కూడా నేను రెడీ. 22 సంవత్సరాలు మా ప్రేమ కన్నా ఈ 2 ఏళ్ళ ప్రేమ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినంత ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. ప్రేమను మీరు సంవత్సరాల్లో కొలుస్తారు నాన్న, నేను తను నాకు ఇచ్చే టైంలో కొలుస్తున్నాను. ఒక అమ్మాయి ఓన్లీ తను ప్రేమించేవాడి నుండే కాదు, వాళ్ళ పేరెంట్స్ నుండి కూడా టైం కోరుకుంటుంది నాన్న. అది మీరు నాకు ఇవ్వలేదు, అందుకే నేను తిన్ని కోరుకున్నాను. ఇష్టముంటే మాకు పెళ్లి చేయండి, లేదా మా దారి మమ్మల్ని చూసుకొనివ్వండి. ఏదైనా సరే ఇద్దరిని కలిసి బతకనివ్వండి. దివ్య అన్న మాటల్లో ఒక్క పాయింట్ కూడా మనం కరెక్ట్ కాదు అని చెప్పలేము. తన మాటలు విన్నాకే అర్థమైంది. నువ్వు చేసింది రాంగ్ అని తెలియాలంటే అదే తప్పు నీకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా చేయాలి. అప్పుడే నువ్వు చేసింది రాంగ్ అని తెలుస్తుంది. నమస్తే సార్, నా పేరు రోషన్. ఎంత సంపాదిస్తున్నా చెప్పు. ఎంత సంపాదిస్తున్నావు మిస్టర్? రోషన్ అంకుల్. రోషన్. నాదే ఉంది అంకుల్. నెలకి తిప్పి కొడితే 19 నుంచి 20,000 వస్తాయి. 19 నుండి 20,000 నెలకి. నా కూతురి నెల ఖర్చు, నీ నెల జీతం. ఆఫ్టర్ మ్యారేజ్ నీ శాలరీతో నా కూతురికే ఖర్చు పెడతావో, నీ లైఫ్నే లీడ్ చేస్తావో? అంకుల్ మీరన్నట్టే నేను మీలా నెలకి 20,000 ఖర్చు పెట్టలేకపోవచ్చు, కానీ 2,000 పెట్టి తనకి నచ్చిన డ్రెస్ కొనిపెట్టేసి తనకి ఇవ్వగలను. అండ్ రిమైనింగ్ డబ్బులతో తనకి ఎంతో ఇష్టమైన పానీపూరి, ఒక ఐస్ గోళ ఇచ్చేసి ప్రతిరోజు ఈవినింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చాక తనతో ఒక 1 hour టైం స్పెండ్ చేసి నీకు ఎంత కష్టం వచ్చినా నేనున్నాలని ధైర్యం చెప్పి తన నుదుటి మీద ఒక ముద్దు పెడితే చాలు అంకుల్. లైఫ్ లాంగ్ మేము హ్యాపీగా ఉండగలం. అదే మీరన్నట్టు లైఫ్ లాంగ్ సర్వైవ్ అయిపోతాం అంకుల్. ఒక్క ప్రేమతోనే జీవితాంతం బతికేద్దాం అనుకుంటున్నారా? అంకుల్ ఇదేం సినిమా కాదు కదా, ఒక్క ప్రేమ ఉంటే ఏదైనా చేసేస్తామని చెప్పడానికి. జీవితం కష్టపడతాం అంకుల్, బ్రతకడానికి కాదు, మేము హ్యాపీగా ఉండడానికి, మా ఇద్దరం హ్యాపీగా ఉండడానికి. సరే, లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. టెల్ మీ, మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? లవ్ చేసుకుంటున్నాం కదా అని మాత్రం చెప్పొద్దు. సార్, స్టార్టింగ్లో మీరు నన్ను అడిగారు ఎంత సంపాదిస్తావు, బ్రతకగలవా, పోషించగలవా అని. వాటన్నిటికీ ఆన్సర్ నువ్వు ఎలా అయినా మా నాన్న ఒప్పించగలవు అనే కాన్ఫిడెన్స్ సిరి నాకు ఇచ్చింది కాబట్టి మీతో చెప్పగలిగాను. అదే సిరి లైఫ్ లాంగ్ నాతోనే నా పక్కనే ఉంటుందని తెలిస్తే రెండోసారి ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా రాదండి. బికాస్ తను నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలననే ఫీలింగ్ ఏంటి, ఏదైనా సాధించగలను. అంకుల్ ఏం చెప్పలేదు. ఆ నిమిషం నాకు ఒకటే అర్థమైంది, తప్పు పేరెంట్స్లో లేదు, ప్రేమించుకునేవారు. అలానే ప్రేమించుకోవడం తప్పు కాదండి, ఆ ప్రేమని మీ పేరెంట్స్కి ఎలా చెప్పాలో తెలియకపోవడం తప్పు. సో మీరు కూడా ఎంత ధైర్యంతో ప్రేమిస్తారో అంతే ధైర్యంతో మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఒప్పుకోకపోతే ఒప్పించండి, గొడవ పడండి, దాని తర్వాతే మీ డెసిషన్స్ మీరు తీసుకోండి. అంతేగాని చెప్పకముందే వాళ్ళు ఏమనేస్తారనే భయంతో ఏవేవో పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు.
అర్థమైంది అనుకుంటా. ఇట్లు మీ రోషన్ అండ్ టీమ్.